తిరుపతి రుయా ఆసుపత్రిలో యమున డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు డాక్టర్లు. యమున కిడ్నీ తొలగించారా లేదా అనే దానిపై క్లారిటీ రానుంది. ఒకవేళ తొలగించుంటే ఆ కిడ్నీ ఏమైందన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటున్నాయి. యమున కిడ్నీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు కుటుంబ సభ్యులు. అయితే పోస్ట్ మార్టం కోసం అధికారులు అటు ఇటు తిప్పుతున్నారని ఆవేదన చెందుతున్నారు. పోలీసుల విచారణ తీరుపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలో యమున డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు డాక్టర్లు. యమున కిడ్నీ తొలగించారా లేదా అనే దానిపై క్లారిటీ రానుంది. ఒకవేళ తొలగించి ఉంటే ఆ కిడ్నీ ఏమైందన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ లైవ్లో అందిస్తారు. కార్తీక్. ఎస్ రైట్ సంతోష్, ఏదైతే మదనపల్లి కిడ్నీ ర్యాకెట్కి సంబంధించినటువంటి కేసులో మృతి చెందినటువంటి యమునకు కొద్దిసేపటి క్రితం నుంచి కూడా పోస్ట్ మార్టం అనేది కూడా అధికారులు నిర్వహిస్తున్నారు. వైద్యులు పర్యవేక్షణలో కూడా ఇది కొనసాగుతూనే ఉంది. అయితే అంతకంటే మించి కూడా ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద కూడా ఇప్పటి వరకు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అయితే విచారణ తీరుపై మాత్రం విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తుందని చెప్పుకోవాలి. అయితే యమునకు పోస్ట్ మార్టం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆమె దగ్గర నుంచి తీసినటువంటి కిడ్నీని ఎవరికి అమర్చారు, అది ఎక్కడికి తీసుకువెళ్లారనే అంశాలను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారణ చేపడుతుంటే అసలు అది ఎక్కడికి వెళ్ళింది ఏంటనే దాని మీద కూడా పోలీసులు ఇప్పటి వరకు కూడా వివరణ ఇవ్వలేదంటూ కూడా ఇదైతే యమున తల్లిదండ్రులతో పాటు అందరూ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా కన్న కూతురు చనిపోయిందని చెప్పి 4 రోజుల క్రితమే తెలిసినప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా ఏడ్చి ఆ తల్లి కన్నీళ్లు కూడా ఇంకిపోయినటువంటి పరిస్థితి. అంతకుముందు కూడా మనం అమ్మ చెప్పండి అమ్మ, అంటే ఏం చెప్తారమ్మా? ఒప్పుకోలేదండి అసలు. మా ఊరు వెళ్తాను వెళ్ళడం నాకు గ్యారంటీ లేదు. నేనేం మాటగా మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు అంటే నేను మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను, నేను మా ఊరికి వెళ్తానో లేనో అనేటువంటి పరిస్థితి కూడా ఉంది అంటూ కూడా ఆమె చెప్తూ కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి. అయితే గత వారం ఏదైతే 9వ తారీఖున ఆపరేషన్ చేశారో అటు తర్వాత ఆమె అనారోగ్యంతో ఏదైతే పారాలసిస్ వచ్చి కూడా చనిపోవడం కూడా జరిగింది. అయితే ఆపరేషన్ వికటించే ఆమె చనిపోయినట్టుగా కూడా ధృవీకరించడం కూడా జరిగింది. అయితే అటు తర్వాత గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా కూడా ఈ యొక్క కిడ్నీకి సంబంధించి కిడ్నీ మాఫియాకు సంబంధించి ఎన్ని కిడ్నీలు ఇప్పటి వరకు కూడా ఈ గ్లోబల్ ఆసుపత్రి నుంచే కూడా ఇలా ఏదైతే నిరుపేద మహిళలను టార్గెట్గా చేసుకుని వారిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చి మరి ఆపరేషన్ చేశారు అనే దాని మీద కూడా పోలీసులు అయితే ఓవైపు కూపీలాగుతున్నారు. ఇప్పటి వరకు కూడా 7 మంది మీద కూడా గ్లోబల్ ఆసుపత్రికి సంబంధించి 2 వైద్యులతో పాటు మరొక 2 బ్రోకర్లు, మరొక 2 కీలకమైనటువంటి అధికారులను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు వారందరినీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విచారణలో కూడా వాళ్ళు ఎక్కడా కూడా నోరు మెదపనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే యమునకు ఆపరేషన్ చేసినటువంటి వైద్యుడు ఎవరైతే ఉన్నారో ఆ వైద్యుడి కోసం కూడా బెంగళూరుకు ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా పంపడం కూడా జరిగింది. ఈమె ఒక దాతగా కూడా తీసుకురావడం కూడా జరిగింది. 7 ఏళ్ల క్రితం కూడా ఏదైతే యమునకు సంబంధించినటువంటి భర్త కూడా చనిపోవడం కూడా జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా సూరిబాబు అనేటువంటి ఒక వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అతను ఏదైతే మనం కష్టాల్లో ఉన్నాం కాబట్టి వేరే వాళ్ళు మనకు అప్రోచ్ అయ్యారు, ఒక కిడ్నీ ఇస్తే మనకు 6 లక్షల రూపాయల వరకు కూడా వస్తాయంటూ కూడా అతను ప్రేరేపించడం కారణంగానే యమున అంగీకరించి వైజాగ్ మధురవాడలో ఒక చిన్న షాపులో పనిచేసేటువంటి మహిళ కుటుంబ పోషణ కోసం కూడా అక్కడి నుంచి మదనపల్లి వరకు కూడా రావడం కూడా జరిగిందని చెప్పాలి. ఇక అప్పటి నుంచి కూడా ఈ కేసుకు దాని తర్వాత ఆపరేషన్ చేయడం కూడా జరిగింది. అయితే అనుకోని విధంగా కూడా యమున ఆపరేషన్ తర్వాత పారాలసిస్తో చనిపోవడం కూడా జరిగింది. అయితే గుట్టు చప్పుడు కాకుండా కూడా శవాన్ని మాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకులు కూడా ప్రయత్నం చేశారు. ఏకంగా మదనపల్లి నుంచి తిరుపతికి ఆ యొక్క ఏదైతే యమున శవాన్ని తీసుకురావడం కూడా జరిగింది. అటు తర్వాత మళ్ళీ పోలీసులు ఎవరైతే సూరిబాబు అనేటువంటి వ్యక్తి ఒక కిడ్నీ కాకుండా 2 కిడ్నీలు ఏమైనా తీసేసుకున్నారేమో, అందువల్లే యమున చనిపోయిందనేటువంటి భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దీంతో ఒక కేసు మొత్తం కూడా వ్యవహారం అంతా కూడా విలువలోకి రావడం కూడా జరిగింది. ఒక నిరుపేద మహిళను ఇంట్లో ఏదైతే చిన్న కిరాణా స్టోర్లో పనిచేసేటువంటి మహిళకు డబ్బులు ఆశలు చూపడమే కాకుండా ఆమెను ఇక్కడ వరకు తీసుకుని వచ్చి ఆ కిడ్నీని ఎవరికి అప్పచెబుతున్నారనేటువంటి విషయాన్ని కూడా ఎవరికి కూడా చెప్పలేదు. ఇప్పటి వరకు కూడా తీసినటువంటి ఒక కిడ్నీ తీశారా లేదంటే 2 కిడ్నీలు తీసేయడం వల్లే యమున చనిపోయిందా అనేటువంటి అంశాలు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటపడేటువంటి అవకాశం ఉంది. అయితే తీసినటువంటి కిడ్నీ ఎవరికి అమర్చారు, దాని తర్వాత ఏం జరిగిందనే దాని మీద కూడా పోలీసులు అయితే ఓవైపు విచారణ చేపడుతున్నామని చెప్తున్నప్పటికీ మాత్రం పోలీసుల తీరు మాత్రం సరిగా లేదు. అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూడా వారి కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయి 4 రోజులు అవుతున్నప్పటికీ కూడా నిన్న పోస్ట్ మార్టం అనేది మదనపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పెద్దది ఉన్నప్పటికీ కూడా అక్కడ మాత్రం పోస్ట్ మార్టం చేయకుండా తిరుపతి వరకు కూడా తరలించిన
తొలగించడానికి గల కారణాలు ఏంటి అంటూ కూడా ఆగ్రహాన్ని అయితే వారి కుటుంబ సభ్యులు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క తరహాలో మొత్తం మదనపల్లికి సంబంధించి మదనపల్లి కేంద్రంగా గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా జరిగినటువంటి ఈ నిర్వహణలో ఇంకెంతమంది బాధితులు ఉన్నారు, ఇంకా ఎవరైనా సామాన్య మధ్యతరగతి ప్రజలను ఎవరైనా టార్గెట్ చేశారనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా మనకున్నటువంటి సమాచారం మేరకు అక్కడ ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్లు ఒక 2-3 ఉన్నాయి. ఆ 2-3లో వచ్చేటువంటి నిరుపేద మహిళలు ఎవరైతే డయాలసిస్ కోసం వస్తుంటారో ఎవరైతే వస్తారో వారిని టార్గెట్గా చేసుకుని మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మీకు డబ్బులు ఇస్తాము అంటూ కూడా వారు అక్కడి నుంచి కూడా ఈ యొక్క వ్యాపారాన్ని కూడా వారిని నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తారు. వారికి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి వారిని టేక్ ఓవర్ చేసి ఎవరైతే ధనవంతులు వస్తూ ఉంటారో అదే డయాలసిస్ సెంటర్కి వారితో ఒప్పందం కుదుర్చుకొని అక్కడికక్కడే మాట్లాడుకునే విధంగా కూడా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టుగా కూడా తెలిసింది. అయితే ఈ వ్యవహారం మాత్రం యమున చనిపోవడం కారణంగానే బయటపడినట్టుగా కూడా తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో వివరాలు అయితే బయట పెట్టడం అనేది చాలా అత్యంత గోప్యంగా కూడా ఈ కేసు విషయంలో ఎందుకు పోలీసులు పాటిస్తున్నారనేటువంటి విషయం కూడా అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఇటు కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అరెస్ట్ అయినటువంటి వారు ఈ రోజు సాయంత్రానికి ఏమైనా నోరు విప్పితే కానీ ఈ యొక్క కేసుకు సంబంధించి ఈ ర్యాకెట్కు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కార్తీక్.